Audio Jungle. Audio Jungle. గల్తీ పత్రిక 5 అధ్యాయం వచ్చింది. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఏంటి స్వాతంత్రం అంటే ఏంటి? మనకు తెలుసు స్వాతంత్రం అంటే ఏంటో. తెలుసా తెలీదా? ఏం చెప్పండి స్వాతంత్రం అంటే? బ్రిటిష్ బానిసత్వం నుండి విడిపించడం, అంతే కదా? బ్రిటిష్ యొక్క బానిసత్వం నుండి ఏం చేయటం? విడిపించబడడం. అంటే వాళ్ళ యొక్క బానిసత్వ బ్రతుకుల కింద మనం ఉండకుండా విడిపించబడ్డాము అని అనమాట. దాన్ని స్వాతంత్రత అంటారు. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి విడిపించబడ్డాడు అంటే, ఒకటి గల్తీ పత్రిక 1:4, ఎక్కడి నుంచి యేసు ప్రభు విడుదల చేశారు? మా తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనల్ని ప్రస్తుత దుష్టకాలంలో నుండి దౌష్ట్యము మన మీద ఉండకుండా, పాపం యొక్క దౌష్ట్యం మన మీదకుండా మనల్ని నడిపించారు ఆయన. అర్థమైందండి? పాపం యొక్క దౌష్ట్యం మన మీద ఉండకుండా మనల్ని విడిపించారు ఆయన. కాబట్టి దుష్టత్వం నుంచి విడుదల చేశారు. చెడుతనం మన మీద పెత్తనం చేయదు. ఇంకా చెడుతనం మన మీద ఏం చేయదు? పెత్తనం చేయదు. తర్వాత గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఓ అవివేకులైన గలతీయులారా, 3వ అధ్యాయము 3వ అధ్యాయము 14వ వచనం. గల్తీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము అది అండర్లైన్ చేసుకోండి. ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విడిపించడానికి, విడిపించడం అంటే స్వాతంత్రత ఇచ్చారన్నమాట. అంటే టోటల్గా ధర్మశాస్త్రం నుంచి విడిపించడానికి ఆయన ధర్మశాస్త్రం నుండి విడిపించడానికి ఆయన యేసుక్రీస్తు వారు మనకి స్వాతంత్రతను అనుగ్రహించారు. అలాగే 4వ అధ్యాయము 4వ వచనాన్ని, అయితే కాలం పరిపూర్ణప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రుని కావాలని ధర్మశాస్త్రానికి లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రానికి లోబడిన వాడు ఆయన. ధర్మశాస్త్రానికి లోబడిన వారిని విమోచించడం అంటే ఏంటి? అంటే విడుదల చేయడం అన్నమాట. ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విడుదల చేయటానికి, ధర్మశాస్త్రం నుండి విడుదల చేయటానికి అది విడుదల కలిగించారన్నమాట. అలాగే 5వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుట
మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడితే పిలువబడ్డారు. అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యము శారీరక క్రియలకు హేతు చేసుకొనక, ప్రేమ కలిగిన వారే ఒకరినొకరు దాసులు అది అంటే శారీరక క్రియల నుంచి మనల్ని విడుదల చేశారు ఆయన. అదైనా శారీరక క్రియల్ని అనుసరించుకోకుండా వాటి నుంచి విడుదల చేశారు మనం. శారీరక క్రియల నుంచి విడుదల చేశారు. శారీరక క్రియలను అనుసరించకుండా ఉండేటట్టుగా మనం విడుదల చేశారు ఆయన. స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించారనమాట. అది కాబట్టి టోటల్గా విమోచన. టోటల్గా ఏంటి విమోచన, విడుదల. అది కాబట్టి దుష్టత్వం నుంచి, ధర్మశాస్త్ర యొక్క శాపం నుండి, ధర్మశాస్త్రం నుండి, శారీరక క్రియల నుంచి మనల్ని విడుదల చేశాడు. అందుకనే క్రీస్తునందు స్వాతంత్రత అన్నమాట. క్రీస్తునందు స్వాతంత్రత అనేది మనకి ఎలా యేసుప్రభు వారి యొక్క మరణం ద్వారా చెడుతనం నుంచి మనకు విడుదల కలిగింది. తర్వాత ధర్మశాస్త్రం యూదులకైతే ధర్మశాస్త్రం నుంచి శాపం, ధర్మశాస్త్రం వల్ల శాపం నుంచి విడుదల కలిగింది. మొత్తం టోటల్గా అన్ని జనులైన వారికి ఏంటి, యూదులకేంటి శారీరక క్రియల నుండి అనగా ఈ యొక్క చెడు పనుల నుండి మనకు విడుదల అనేది కలిగిందన్నమాట. అందువల్ల యేసుక్రీస్తు వారు ద్వారా విడుదల కలిగింది. యేసుక్రీస్తు వారి ద్వారా ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందారు, మరలా మీరు ధర్మశాస్త్రంలోకి వెళ్ళటం ఏంటి అని చెప్పేసి పౌలు గారు గలతీలో ఉన్న సంఘాలకి చెప్పారనమాట. 3:1 ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమపెట్టాడు? సిలువేయబడినట్టుగా అంటే ఓ తెలివి తక్కువ అంటే ఓ అవివేకులు అని అంటే ఓ వివేకం లేని వాళ్ళు, అంటే ఓ తెలివి తక్కువ వాళ్ళారా, మిమ్మల్ని ఎవడ భ్రమపెట్టాడు? సిలువేయబడినట్టుగా యేసుక్రీస్తుని కనులు ఎదుట ప్రదర్శింపబడ్డాడు కదా. అంటే యేసుప్రభు మరణ సమాధి పునరుత్థానాల గురించి చెప్పారు కదా. ఇది మాత్రమే మేము వల్ల తెలుసుకొని కోరుతున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వల్ల ఆత్మను పొందారా, లేక విశ్వాసంతో వీటి వల్ల పొందారా? మీరు ఎంత అవివేకులయ్యారా అన్నాడు. అంటే పరిశుద్ధాత్మని ఎప్పుడు పొందారా? వాళ్ళు బాప్తిసం పొందినప్పుడా, సున్నతి పొందినప్పుడా? మరి బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందితే, సున్నతి పొందినప్పుడు ఏమీ పొందలేదు కదా. అప్పుడు ప్రయోజనం ఏముంది? ఏమన్నా అర్థమైందా, అర్థమలేదా? బాప్తిసం పొందినప్పుడు సున్నతి పొందితే, బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందారు కాబట్టి వీళ్ళు ఆత్మచేత నడిపెత్తున్న వాళ్ళు. కాబట్టి బాప్తిసం ద్వారా మన విశ్వాసం దేవుని యేసుక్రీస్తునందు దేవుని విశ్వాసం నుంచి బాప్తిసం పొందడం ద్వారా వారు పరిశుద్ధాత్మను పొందారు. మరి ధర్మశాస్త్రం వల్ల కాదు కదా. అంటే ఎందుకు అవివేకులను గలతీలారా, ఎవడు మిమ్మల్ని భ్రమపెట్టాడు? 5వ ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతాలు చేయించేవాడు ధర్మశాస్త్రం వల్ల క్రియల వల్ల లేక విశ్వాసంతో ఇంటి వల్ల చేయించున్నాడా? అబ్రహాం దేవుని నమ్మిన అది నీతిగా ఎంచబడింది. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులు. ఎవరంట? విశ్వాస సంబంధులే ఎవరు? అబ్రహాం సంబంధులు. కాబట్టి ధర్మశాస్త్రం వల్ల పరిశుద్ధాత్మను పొందలేదు. యూదులు సున్నతి పొందటం వల్ల పరిశుద్ధాత్మను పొందలేదు. బాప్తిసం పొందినప్పుడే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందారు. అందువల్ల మీరు ఎంత అవివేకులయ్యారా, మళ్ళీ వెనక్కి వెళ్ళారు ఏంటి అని చెప్పేసి అని అడిగాడు అనమాట. మళ్ళీ వెనక్కి వెళ్ళారు ఏంటి? అది మరి ఒక్కటి కాదు, భిన్నమైన సువార్త అని చెప్పేసి 6వ వచనంలో, మొదటి అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు అనమాట. ఇక్కడ ఏంటి భిన్నమైన సువార్త? అన్యుడు సున్నతి పొందాలంటే బాప్తిసం, క్రైస్తవుడు అన్ని జనుల క్రైస్తవుడు అయినటువంటి వాడు సున్నతి పొందటం అంటే భిన్నమైన సువార్త. 6వ వచనం చూడండి, గలతీ రాసిన పత్రిక. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్తకు మీరు ఎంత త్వరగా తిరుగుబడి చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది. భిన్నమైన సువార్త
ఏంటి భిన్నమైన సువార్త? యూదులు అన్యజనులు బాప్తిసం పొందిన అన్యుడు సున్నతి పొందాలంటాం. ఏ వార్త అది? భిన్నమైన సువార్త. అది సువార్త కాదు, అది భిన్నమైంది. సువార్తకి భిన్నమైంది అది. అందువలన గల్తీ ప్రాంతం అంతా కూడా సువార్త చేసి వచ్చి అనేక చోట్ల సంఘాలు కట్టి ఉంటే ఈ యూదా ప్రాంతం నుంచి కొంతమంది వెళ్ళి మీరు మోషే నియమించిన ఆచారం చెప్పున సున్నతి పొందితేనే కానీ మీకు ఏమి లేదు, రక్షణ లేదని చెప్పారంట. అప్పుడు రక్షణ ఎలా వచ్చిందో చెప్పారనమాట. రక్షణ ధర్మశాస్త్రంలో అయితే యేసుక్రీస్తు వారు చనిపోవాల్సిన అవసరం ఉందా? అర్థమైందా? రక్షణ ధర్మశాస్త్రం వాళ్ళతో అయితే యేసు ప్రభు రావాల్సిన అవసరం ఉందా? లేదు కదా. మరి కాబట్టి 5వ అధ్యాయంలో 4వ వచనం, 5వ అధ్యాయము 4వ వచనం, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడేవారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అన్నాడు. అంటే ధర్మశాస్త్ర సంబంధంగా ఆరాధించడానికి కనుక, అంటే ధర్మశాస్త్రం మళ్ళీ సున్నతి పొందితే కనుక, అదైనా మళ్ళా అన్యజనుల్లోని క్రైస్తవులంటి వాళ్ళు సున్నతి పొందితే, అదైనా ఎవరైతే మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులను తీర్చబడాలనుకుంటున్నారో వారు కృపలో నుండి తొలగిపోయారు అన్నాడు. ఎక్కడి నుంచి తొలగిపోయారంటే కృపలో నుండి తొలగిపోయారంట. కృపలో నుండి తొలగిపోయినారు, అదైనా కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అన్నాడు. కాబట్టి క్రీస్తు మనకు స్వాతంత్రత అనుగ్రహించాడు. అయితే ఆ ధర్మశాస్త్రాన్ని విడుదల చేశాడు, పాపం నుంచి విడుదల చేశాడు. అయితే విడుదల చేశాడు కాబట్టి మనము శారీరక క్రియలని హేతు చేసుకోవద్దు అన్నాడు అనమాట. అదైందా? శారీరక క్రియలు అంటే చెప్పాడు కదా 18లో, శారీరక క్రియలు ఇవి చేయటానికి మళ్ళీ మనం స్వతంత్రులం కాదు, ఆచరించడానికి అని చెప్పుకొచ్చి మనము ధర్మశాస్త్రాల నుంచి విడుదల పొందాం. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందడానికి వచ్చారు. కాబట్టి ధర్మశాస్త్రంలో ఉన్న వాళ్ళే యేసుప్రభు ద్వారా విడుదల పొందితే మళ్ళా మీరు ధర్మశాస్త్రంలోకి వెళ్ళటం ఏంటి అని చెప్పి వాళ్ళని గద్దించి ఏం చెప్పారంటే, మీరు ఆత్మ ఫలాలు ఫలించండి, ఆత్మ ద్వారా ఆత్మను పొందారు కాబట్టి ఆత్మ ఫలాలని ఫలించండి అని చెప్పి ముగించారనమాట. అటు దేవుని ఇశ్రాయేలు అని అన్నాడు. ఏది కలితే 6:16లో దేవుని ఇశ్రాయేలు అంటే క్రైస్తవులు ఎవరన్నమాట? దేవుని ఇశ్రాయేలీలు. భౌతికమైన ఇశ్రాయేలీలు ఏమో ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు ఏమో క్రైస్తవులు అని చెప్పేసి మీరు సున్నతి పొందక్కర్లేదు. 15వ వచనంలో 6:15 క్రొత్త సృష్టి పొందుటే కానీ సున్నతి పొందుటి అంది ఏమీ లేదు, పొందకపోవటి అంది ఏమీ లేదు. చూసారా? కొత్త సృష్టి పొందుటే కానీ సున్నతి పొందుటి అంది ఏమీ లేదు. కాబట్టి సున్నతి పొందిన వాళ్ళు అందరూ చెప్పాడు, అవివేకులైన గల్తీలారా. ఎవరు భ్రమ పెట్టాడు? యేసుప్రభు వారు వచ్చిందే ధర్మశాస్త్రం నుంచి విడిపించడానికి. మరి ధర్మశాస్త్రాన్ని విడిపించడానికి వస్తే మళ్ళా ధర్మశాస్త్రంలోకి వెళ్ళటం ఏంటి? మీరు కొత్త సృష్టి పొందటమే తప్ప సున్నతి పొందటంలో ఏమీ లేదు, పొందకూడదు ఏమీ లేదు. ఈ పద్ధతి చెప్పి నడుచుకున్న వారు అందరికీ అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానం కృప కలుగును కాక అని చెప్పాడు అన్నమాట. కాబట్టి అది ఆయన ఏం చెప్పాడంటే, ధర్మశాస్త్రం ఉందా, వాగ్దానం ఉందా? చెప్పేస్తున్నాను. మొదటి స్వార్థం
ఆదికాండం 22:18లో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాన్ని ఆశీర్వదించాలి. ఆదికాండం 22:18. ఆదికాండం 22:18లో నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాలు ఆశీర్వదిస్తాడు. అబ్రహాంతో దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు. అర్థమైందా? నీ సంతానం అంటే ఎవరు? క్రీస్తు. అంటే యేసుక్రీస్తు వారి ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. అర్థమైందా? యేసుక్రీస్తు రావడానికి సుమారుగా 11 సంవత్సరాలు పట్టింది. కాబట్టి యేసుప్రభు వచ్చే వరకు ఇశ్రాయేలీయులకి సీనాయి కొండ దగ్గర యేసుప్రభు వచ్చే వరకు ఏమి ఇచ్చాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడనమాట. ఇశ్రాయేలు కొరకు ఏమి ఇచ్చాడు? సీనాయి కొండ దగ్గర ధర్మశాస్త్రం ఇచ్చాడు. వాగ్దానం ఉందా? ధర్మశాస్త్రం ఉందా? వాగ్దానము ముందు. కాబట్టి ధర్మశాస్త్రం అనేది అతిక్రమాలు జరగకుండా ఉండటానికి ఇచ్చాడనమాట. అంటే యేసుప్రభు వచ్చే వరకు కూడా ఈ సీనాయి కొండ దగ్గర దేవుడు ధర్మశాస్త్రాలు ఇచ్చాడు తాత్కాలికంగా అనమాట. ఇతను బాల శిక్షకుడే తప్ప, అర్థమైందండి, బాల శిక్షకుడు. ఎవరు? ధర్మశాస్త్రం అనేది ఏంటి? బాల శిక్షకుడు అనమాట. బాల శిక్షకుడు అంటే ఒక అంగన్వాడీ లాంటి వాడు అనమాట. అర్థమైందండి. బోర్డీ స్కూల్కి వెళ్ళడానికి బాల శిక్షకుడు లాంటిది అనమాట. అలాగా ఇప్పుడు హై స్కూల్కి వెళ్ళినప్పుడు మళ్ళా మళ్ళీ అంగన్వాడీకి వచ్చాడు అనుకోండి, వాళ్ళకి ఏమైనా అర్థం ఉందా అసలు? అందువల్ల ధర్మశాస్త్రము యేసుప్రభు వచ్చే వారికే ఇవ్వబడింది. ధర్మశాస్త్రం ఎవరు వచ్చే వారికి ఇవ్వబడింది? అది గల్తీ 3:16లో చెప్పాడు అనమాట. గల్తీ 3:16లో అర్థమైందా? గల్తీ 3:16లో యేసుప్రభు వచ్చే వారికే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. యేసుప్రభు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రంతో పని ఏంటి? ఇంకా క్రైస్తవులా యేసుప్రభు ద్వారా ఆశీర్వదించబడ్డావు కదా. యేసుప్రభు ద్వారా ఆశీర్వదించబడినప్పుడు ఇంకా ధర్మశాస్త్రం ఎందుకు నీకు? ఇంకా పాపం అంటే ఏంటో చెప్తాను. పాపం అంటే ఏంటో చెప్పడానికి ఇచ్చాడు తప్ప ధర్మశాస్త్రాన్ని. పాపం అంటే ఏంటో చెప్తుందంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఒక నీతిమంతుడిగా తీర్చదు. అంటే ఉదాహరణకి అక్కడ గొయ్యి ఉంది, వెళ్ళొద్దు అంటాడు ధర్మశాస్త్రం. నువ్వు వెళ్ళి అందులో పడితే ధర్మశాస్త్రం అనేవాడు ఏం చేయలేడు, నేను రక్షింప చేయలేడు అనమాట. అర్థమైనా? అర్థం లేదా? అలాగన ఏది పాపమో చెప్తూ ఉంటాడు. ధర్మశాస్త్రం అనేది ఏది పాపమో చెప్తూ ఉంటాడు అన్నమాట. అంతేగాని యేసుక్రీస్తు వారి ద్వారా కదా. మీకు అర్థమైందా? ఇప్పుడు క్రీస్తు వారి ద్వారానే కదా పాపక్షమాపణ అనుగ్రహించబడింది. గత పాపం నుంచి విడుదల పొందింది యేసుప్రభు ద్వారానే కదా. మరి యేసుప్రభు ద్వారా రక్షించబడితే, ఆశీర్వదించబడితే మళ్ళా బాల శిక్షకుడి కింద రావాల్సిన అవసరం ఉందా? అందుకని చాలా విషయాలు చర్చించాడు అనమాట. ధర్మశాస్త్రం అనేది యేసుప్రభు వచ్చే వారికి ఇవ్వబడింది కాబట్టి, యేసుప్రభు వచ్చాడు కాబట్టి ఇక ధర్మశాస్త్రంతో సంబంధం లేదు. అది ఒక భిన్నమైన సువార్త. ఏది? సున్నతి పొందాలనేది ఏంటి? ఒక భిన్నమైన సువార్త. సండే స్కూల్కి వెళ్తారా మీరు? బాప్తిసం పొందిన తర్వాత నోవాహు తాత వాడ కట్టెను అని చిన్నపిల్లలు నేర్పుతారు. అంతేనా? చిన్నపిల్లలకి ఏం నేర్పుతారు? నోవాహు తాత వాడ కట్టెను, అందులో కొన్ని పిచ్చుకలు ఉండేను. ఆ పాట ఎవరికి? చిన్నపిల్లలకి. అర్థమైందా? అర్థమలేదా? కాబట్టి నువ్వు బాప్తిసం పొంది దేవుణ్ణి ఆరాధిస్తూ వాక్యం నేర్చుకుంటూ వాక్యాన్ని రాసుకుంటూ అసలు ఈ కొత్త నిబంధన అంతా సంపూర్ణంగా అవగాహన అయ్యి నువ్వు ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదు ఈ అన్ని విషయాలు వింటున్నవాడు మళ్ళా నువ్వు సండే స్కూల్కి వెళ్ళావంటే నీకేం అర్థమైంది? కాబట్టి
యేసుప్రభులోకి వచ్చిన తర్వాత ధర్మశాస్త్రంతో సంబంధం లేదన్నమాట. అదే రోమపత్రిక 7 అధ్యాయం మొదటి నుంచి చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు 7 అధ్యాయం మొదటి నుంచి. మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నది. అంతే కదా, మనిషి బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేస్తుంది. ధర్మశాస్త్రం ఏగా మీతో మాట్లాడుతున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి భద్రాలు గాని, అంతేగాని భద్రాలు కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల భర్త విషయమైన ధర్మశాస్త్రం అంటే నిబంధన, వివాహ నిబంధన నుంచి విడుదల పొందుతుంది. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారణ అనబడు కానీ భర్త చనిపోని ఎడల ఆమె ధర్మశాస్త్రం విడుదల పొందును కనుక వేరొక పురుషుని వివాహం చేసుకుని నన్ను వ్యభిచారణ కాకపోయాను. నా సహోదరులారా, మనం దేవుని కొరకు ఫలాలను ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తును వేరొకని చేరుటకై మీరును ధర్మశాస్త్ర విషయమై మృతులయ్యారు అన్నమాట. ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళందరూ, ధర్మశాస్త్రం భర్త అనుకోండి, ధర్మశాస్త్రం అనే భర్త సిలువలో చచ్చిపోయాడు. అంటే సిలువలో సమాధి చేసేస్తాడు, సిలువలో దాన్ని రద్దు చేసేసాడు అనమాట. ధర్మశాస్త్రం అనే భర్త యూదులకు చనిపోయాడు. ధర్మశాస్త్రం అనే భర్త యూదులకి ధర్మశాస్త్రం అనే భర్త చనిపోయాడు. ఇప్పుడు యూదులందరూ ఎవరిని చేసుకోవచ్చు? యేసుప్రభుని చేసుకోవచ్చు. అదైనా యూదులు భర్త అయిన యూదులందరికీ భర్త అయిన ధర్మశాస్త్రం చచ్చిపోయాడు సిలువలో. అది యేసుప్రభు మరణం ద్వారా ధర్మశాస్త్రాన్ని రద్దు చేసేసాడు. యేసుప్రభు మరణం ద్వారా ధర్మశాస్త్రం రద్దు చేశాడు కాబట్టి తెర చిరిగి 2 అయింది. అవునా? ఇప్పుడు ధర్మశాస్త్రం అనే పురుషుడు చనిపోయాడు. ఈ ధర్మశాస్త్రం ఉన్న యూదులందరూ కూడా ధర్మశాస్త్రం విషయమే మృతులైపోయారు. కాబట్టి ఫలించడానికి క్రీస్తు అనే వేరొకరిని చేరొచ్చు అనమాట. మరొకరిని వివాహం చేసుకోవచ్చు. కాబట్టి ధర్మశాస్త్రం అనే భర్త చనిపోయాడు కాబట్టి క్రీస్తు అనే భర్తని వివాహం చేసుకుంటే తప్పు కాదు, వ్యభిచారం కాదు అది అని చెప్పారనమాట. అర్థమైనా అర్థమలేదా? కాబట్టి ధర్మశాస్త్రం అనే భర్త ఎప్పుడు చచ్చిపోయాడు? సిలువలో యేసుప్రభు మరణంతో అతను అంటే ధర్మశాస్త్రాన్ని క్రీస్తు వారు రద్దు చేస్తారు ఆయన మరణం ద్వారా. సిలువతో మేకులు కొట్టేశారు. అవునా? చేవరాతను తుడిచేశారు. తుడిచేయడం ద్వారా ధర్మశాస్త్రం అనే భర్త చనిపోయాడు యేసుప్రభు మరణం ద్వారా. ఇప్పుడు ధర్మశాస్త్రం అనే భర్త యూదులకు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు అనే ఆయన్ని వివాహం చేసుకుని వారు ఫలించవచ్చు అన్నమాట. అది అదైనా అందువలన ధర్మశాస్త్రం నుంచి విడిపించడానికి క్రీస్తు ధర్మశాస్త్రానికి లోబడిన వాడు అయ్యాడు తప్ప ధర్మశాస్త్రం వాళ్ళు నీతిమంతుడు అవ్వాల్సి వస్తే ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడితే కనుక యేసుప్రభు రావాల్సిన అవసరం భూమి మీదకే లేదు. కాబట్టి మీకు బోధించబడింది భిన్నమైన సువార్త. అదే మీకు బోధించబడింది ఏంటి? భిన్నమైన సువార్త. కాబట్టి క్రీస్తునందు క్రీస్తు వారు స్వాతంత్రత అనుగ్రహించారు కాబట్టి క్రీస్తునందు మనం ఆత్మఫలాలు ఫలించాలని చెప్పారన్నమాట. అర్థమైందా? క్రీస్తునందు మనం ఆత్మఫలాలు ఫలించాలి, క్రీస్తునందున్న మనం కూడా అబ్రహాం సంతానమే అని చెప్పేసి గలతీలో ఉండి అన్ని జనులైనటువంటి వారి క్రైస్తవులకి ఈ లెటర్ రాసి మనం క్రీస్తునందు స్వాతంత్రులము. అదైనా ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళేమో ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందారు, మనం దుష్టత్వం ఉన్న వాళ్ళేమో దుష్టత్వం నుంచి విడుదల పొందారు. కాబట్టి మనం ధర్మశాస్త్రం వైపుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. క్రీస్తులో ఆత్మఫలాలు ఫలించాలి. అదైనా శరీర క్రియలు మనం చేయకూడదు. ఆ స్వాతంత్రం ఇవ్వబడింది కాదని మన ఇష్టం వచ్చినట్టు బ్రతకూడదు అని చెప్పాడు అన్నమాట గలతీ పత్రిక. కానీ అర్థమైందా? అర్థమలేదా? గలతీ పత్రిక అవగాహన అయిందా లేదా?
గలతీ పత్రిక ఎందుకు రాయబడింది? యేసుప్రభు వారు వచ్చి ధర్మశాస్త్రాన్ని విడుదల చేశారు కాబట్టి మీరు సున్నత పొందాల్సిన అవసరం లేదు అన్నారు. చాలా సింపుల్గా చెప్పారనమాట. అయితే నేను కూడా ఒకనాడు ధర్మశాస్త్రంలో ఉన్నవాడినే, ఆ సంఘాన్ని హింసించిన వాడిని. అయితే నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసి నేను మారాను. ఆ తర్వాత నాతో పాటు అన్యుడైన తీతుకి సున్నత పొందించలేదు. అవునా? 2వ అధ్యాయంలో 3వ వచనం. అయినను నాతో కూడా ఉన్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. అదేంటండి, అతడు గ్రీసు దేశస్థుడైన సున్నతి పొందడానికి బలవంతం అంటే తిమోతి యూదుడు అన్యురాల కుమారుడు, కానీ తీతు సంపూర్ణమైన అన్యుడు. కానీ తీతుకి, పౌలు గారు కూడా ఉన్న తీతుకి ఆయన ఎప్పుడూ సున్నతి చేయలేదు. అవసరం లేదు. బాప్తిసం పొందితే కృప వలన రక్షణ పొందుతున్నాడు. కృప వలన రక్షింపబడుతున్నప్పుడు సున్నతి ఎందుకు? ఆలోచించేయండి దేవుడి పిల్లలు. అర్థమైందా? రైట్.